వాకింగ్ వల్ల చాలా లాభాలు ఉంటాయి, కానీ దీన్ని ఒక ఎక్సర్సైజ్ అని చాలా మంది అనుకోరు. నడక ఎంతో సింపుల్ అయినా దానివల్ల ప్రయోజనాలు బోలెడు. వాకింగ్ లో అనేక విధానాలు ఉంటాయి. అందులో 6-6-6 వాకింగ్ రూల్ చాలా ఎఫెక్టివ్. బరువు తగ్గడం నుంచి శరీరానికి విటమిన్ డి అందడం వరకు చాలా లాభాలు ఉంటాయి. అసలు 6-6-6 రూల్ అంటే ఏంటి? దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏవి? బరువు తగ్గేందుకు ఎలా తోడ్పడుతుంది? 6-6-6 వాకింగ్ రూల్ అంటే ఉదయం 6 గంటలకు లేదా సాయంత్రం 6 గంటలకు నడవడం. మొత్తంగా 60 నిమిషాలు వాక్ చేయాలి. అలాగే వాకింగ్ కు వెళ్లే ముందు శరీరాన్ని 6 నిమిషాలు వార్మప్ చేయాలి. వాకింగ్ తర్వాత 6 నిమిషాలు కూల్ డౌన్ చేయాలి. ఈ విధానాన్ని రోజు ఫాలో కావడం వల్ల హెల్త్, ఫిట్నెస్ లాభాలు చాలా ఉంటాయి. ఉదయం నడవడం వల్ల శరీరానికి సూర్యరశ్మి తగులుతుంది. దీంతో శరీరానికి విటమిన్ డి మెరుగ్గా అందుతుంది. ప్రకృతి నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తులకు మంచిది. ప్రశాంతమైన వాతావరణం ఒత్తిడిని తగ్గించి మనసును తేలికపరుస్తుంది. ఒక పరిశోధన ప్రకారం ఇంట్లో నడవడం కంటే బయట నడిస్తే శరీరానికి శక్తి, ఉత్సాహం అధికంగా లభిస్తాయని తేలింది. సాయంత్రం నడవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా రోజంతా కూర్చొని పనిచేసే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ నడక కేవలం శారీరక ఒత్తిడిని, మానసిక అలసటను తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉండేందుకు కూడా తోడ్పడుతుంది. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి అమాంతం పెరగకుండా అదుపులో ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం 60 నిమిషాల పాటు నడవాలి. 2 పూటలా వీలైతే 30 నిమిషాల చొప్పున చేయవచ్చు. వాకింగ్కి వర్కౌట్కి సరి సమానమా కాదా అనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం. వీటిల్లో ఇంపార్టెంట్గా మనం కొన్ని థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ వాకింగ్ చేసిన దానివల్ల హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చాలామందికి ఒక అపోహ ఉంది, వాకింగ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు వస్తాయి అని. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ రీసెర్చ్లో వాకింగ్ చేసిన దానివల్ల మోకాళ్ళ నొప్పులు, ప్రతి జాయింట్లో పెయిన్స్ అనేవి తగ్గేదానికి ఆస్కారం ఉంది. వాకింగ్ కరెక్ట్గా చేస్తే వెయిట్ లాస్కి తోడ్పడుతుంది. వాకింగ్ వల్ల వెయిట్ లాస్ వచ్చినప్పుడు వివిధ రకాల హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ బీపీ, షుగరు, ఇలాంటివన్నీ కూడా తగ్గేదానికి ఆస్కారం ఉంది. మానసిక ఒత్తిడికి సంబంధించి వాకింగ్ వల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇలా పలు ఏరియాస్లో ఆల్మోస్ట్ బాడీ మొత్తానికి వాకింగ్ సంబంధించి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. వాకింగ్ కు వెళ్లే ముందు మన శరీరాన్ని 6 నిమిషాల పాటు వార్మప్ చేయాలి. అంటే కీళ్లు, కండరాలు కాస్త లూజ్ అయ్యేలా స్ట్రెచ్ ఎక్సర్సైజ్లు, స్లో వాకింగ్ చేయాలి. వార్మప్ వల్ల హార్ట్ రేట్, శ్వాస, శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి వాకింగ్ కు బాడీ బాగా సిద్ధమవుతుంది. వాకింగ్ పూర్తయిన తర్వాత 6 నిమిషాల పాటు శరీరాన్ని కూల్ డౌన్ చేయాలి. ఇందుకోసం లైట్ స్ట్రెచ్ ఎక్సర్సైజులు చేయాలి. వీటి వల్ల హార్ట్ బీట్ సాధారణ స్థితికి వస్తుంది. అలాగే కండరాలు బిగుసుకుపోవడం తగ్గుతుంది. 6-6-6 రూల్ ప్రకారం ప్రతిరోజు 60 నిమిషాలు నడవడం వల్ల శరీరంలో క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయి. దీంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది. జీవక్రియ రేటు పెరిగేందుకు, కొలెస్ట్రాల్ తగ్గేందుకు వాకింగ్ చాలా ఉపయోగపడుతుంది. నడవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. బీపీ కంట్రోల్లో ఉండేందుకు కూడా తోడ్పడుతుందని సూచిస్తున్నారు. అలాగే మానసిక ఆరోగ్యంతో పాటు నిద్ర బాగా పడుతుందని అంటున్నారు. ముఖ్యంగా వాకింగ్ చేస్తున్నప్పుడు బ్రిస్క్ వాక్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు? బ్రిస్క్ వాక్ చేస్తున్నప్పుడు సర్క్యులేటరీ కెపాసిటీ ఇంప్రూవ్మెంట్, బర్నింగ్ ఆఫ్ ఫ్యాట్ ఇంప్రూవ్మెంట్, వెయిట్ లాస్ ఇంప్రూవ్మెంట్, మజిల్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు మినరలైజేషన్ ఆఫ్ బోన్స్ కూడా బెటర్గా ఉంటుందని సూచిస్తున్నారు.